నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చలికాలంలో వర్షాకాలంలో మనకు జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ చారు పెట్టుకొని తాగామంటే జలుబు దగ్గు గొంతులో నొప్పి దెబ్బకు పోతాయండి. చాలా బాగుంటుంది మిరియాల చారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు గొంతు నొప్పి ఉన్నా కానీ మిరియాల చారు ఒక గ్లాస్ తాగామంటే ఈజీగా పోయిద్దండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వేడి వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు చింతపండు త్వరగా నానద్దండి. ఇప్పుడు మసాలా పట్టుకుందాం. 1 టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిర్చి, అందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయకుండా వేసుకొని వీటిని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అక్కర్లేదండి, ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా పిసుకొని అందులోని వాటర్ తీసుకోవాలండి. పులుపుకు తగ్గట్టు తీసుకోండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే వాటర్ తగ్గించుకోండి, పులుపు తక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం పిసుకొని మొత్తం వాటర్ తీసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకోండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదండి మిరియాల చారుకి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలి. అందులోనే 1 ఎండుమిర్చి, ఇవన్నీ 1 ఉల్లిపాయ ఇట్లా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఉల్లిపాయలు మగ్గిపోతే సరిపోయిద్ది. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల. ఇవి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. జస్ట్ ఉల్లిపాయలు ఇలా మగ్గితే చాలండి. ఇలా అయిన తర్వాత 1 టమాటా చిన్నది ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకుని ఆ పొడి కూడా అందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు కూడా ఆ పొడిలోనే వేసేసుకున్నానండి. మీరు విడిగా అయినా వేసుకోవచ్చు. ఇది 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మీకు ఇప్పుడు వాటర్ చూసుకొని పులుపు అవి చూసుకొని వేసుకోండి. పులుపు ఎక్కువగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా తినే వాళ్ళకైతే సరిపోయిద్ది, లేదంటే ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు ఇలా వేసుకున్న ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని కొంచెం పొంగొచ్చే వరకు పెద్ద మంట పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీడియం మంట మీద 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే మరిగించొద్దండి, ఆ ఫ్లేవర్లన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కువసేపు మరిగిస్తే 10 నిమిషాలు మరిగితే కరెక్ట్గా సరిపోయిద్దండి. పొంగు రాగానే మంట మీడియంలో పెట్టుకొని 10 నిమిషాలు బాగా మరిగించుకుంటే అయిపోయిద్దండి వేడి వేడి మిరియాల చారు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని దించేసుకోవడం అంతేనండి. ఇలా వేడిగా మిరియాల చారు వర్షాకాలంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు ఇలా చేసుకొని ఉట్టి మిరియాల చారు తాగితే చాలా టేస్టీగా మనకు గొంతులో గరగర ఉన్న చాలా త్వరగా పోయిద్దండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్